హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను స్ట్రీట్ స్టైల్ మసాలా వడల్ని ప్రిపేర్ చేస్తున్నాను. కొన్ని టిప్స్ పాటిస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తాయి. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక కప్పు శనగపప్పును తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగి పెట్టుకున్నాక ఒక 3 గంటలు నానబెట్టాను. ఆ తర్వాత కొన్ని నానబెట్టిన శనగపప్పుని పక్కకు తీసుకొని మిగతా వాటిని వాటర్ లేకుండా ఇలా వడేసాను. ఈలోపు అయితే నేను దీనికోసం ఒక పొడిని రెడీ చేస్తున్నాను. దీనికోసం మిక్సీ జార్లోకి కొన్ని ధనియాలు, జీలకర్ర అలాగే 3 ఎండుమిర్చిని తీసుకొని మిక్సీ పట్టాను. ఈ పొడిని గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి ఇంకా కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే ఒక 10 వెల్లుల్లి, ఇంకా 3 పచ్చిమిర్చిని కూడా అయితే మిక్సీ పట్టాను. ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వడేసుకున్న పచ్చిశనగపప్పుని దీనిలో అయితే వేసేసి మిక్సీ పడుతున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా అయితే మిక్సీ పట్టాను. ఈ పిండిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దకి మనం రెడీ చేసుకున్న ఎండుమిర్చి పౌడర్ని, అలాగే పచ్చిమిర్చి మిశ్రమాన్ని, ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకుని, కొత్తిమీరని, అలాగే మనము పక్కకు తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని, ఇంకా రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మనం వడ షేప్ చేస్తే అది వడ మన చేతికి అంటుకోకుండా డ్రాప్ అయ్యే విధంగా పిండి అయితే ఉండాలి. దీనికి మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ మీ చేతికి పిండి అంతా అతుక్కుపోతూ ఉంటే శనగపిండిని కానీ బియ్యం పిండిని కానీ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చేత్తో కాకుండా టీ గంటెతో అయితే వేస్తున్నాను. ఇలాగ దానిపైన వడ షేప్ని చేసి ఇంకా ఇక్కడ నూనె కాగిందా లేదా అనేసి ఫస్ట్ అయితే కొద్దిగా పిండిని వేసాను. పైకి వచ్చేసింది కదా, నూనె అయితే కాగింది. ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ శనగపప్పు వడనైతే మనము ఫ్రై చేసుకోవాలి. అంతేకాకుండా నూనె కూడా మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి హీటింగ్ కూడా. మన మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.